5 సంవత్సరాలు పూర్తిగా వృధా చేశారు. సమయం అంతా పోయింది. మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా వచ్చారు. మళ్ళా మన ఆశలు చిగురించినాయి. మన అదృష్టం కొద్దీ పనులు చేసిన సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యుడయ్యారు. ఇంకా బాధ్యత పెరిగింది, నాకు కూడా నమ్మకం పెరిగింది. సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే అయినారు కాబట్టి ఖచ్చితంగా ఈ పనులను ప్రభుత్వం డబ్బులు ఇచ్చే దాంట్లో కొంచెం వెనక ముందు చూసుకున్న పనులైతే గ్యారంటీ జరుగుతాయని నమ్మకం వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వంలో బిల్లులు ఆలస్యంగా రావచ్చేమో కానీ ఖచ్చితంగా వస్తాయి. సాగునీటి రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళా స్వర్ణయుగం ప్రారంభమైంది. రాసి పెట్టుకోండి కావాలంటే. 5 ఏళ్ళు ఎలాంటి పురోగతి లేని సాగునీటి ప్రాజెక్టులంతా మళ్ళా కదలిక వచ్చింది. మొదట మేము కోరిన కోరిక జీడిపల్లి నుంచి భైరవాన్ తిప్పకు కాలువ దవ్వమని కాదు, మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువను వెడల్పు చేయమని అడిగాం మేము. ఎందుకంటే జీడిపల్లికి నీళ్లు వస్తే మనం ఎక్కువ తెచ్చుకునే దానికి అవకాశం వస్తుంది. కాబట్టి మొన్ననే 2000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. టెండర్లు పిలిచారు. త్వరలోనే ప్రారంభం అవుతాయి పనులు కూడా. ఆ కాలువ వెడల్పు అయితే కావలసిన నీళ్లు జీడిపల్లికి వస్తే జీడిపల్లి నుంచి మనం భైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తెచ్చుకునే దానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ రకంగా ఒక ప్రణాళిక బద్ధంగా పనులు చేపించుకుంటా ఉన్నాం. ఎంపీ గారు మనకు తోడుగా ఉంటారు. అట్లాగే సురేంద్రబాబు గారు, నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి అనేక సార్లు మన పరిస్థితి చెప్పాం. ప్రాధాన్యతా క్రమంలో తీసుకోబోయే ప్రాజెక్టుల్లో జీడిపల్లి భైరవాన్ తిప్ప ప్రాజెక్టు కూడా చేర్చమని అడిగాం. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. మేమిద్దరూ పోతాం. ఎంపీ గారిని కూడా తీసుకుపోతాం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వచ్చే బడ్జెట్ లో ఖచ్చితంగా భూసేకరణకి తర్వాత కాలువ దవ్వేదానికి తగినన్ని నిధులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.